హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఫేవరెట్ అయిన పానీపూరి ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మనం పానీపూరిలో తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తరిగిన కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, పుదీనా మరియు జీలకర్ర వేసి కొంచెం నీరు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులోకి కొంచెం చింతపండు రసం వేసి రుచికి తగ్గ సాల్ట్ మరియు బ్లాక్ సాల్ట్, పానీపూరి మసాలా కొంచెం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఉడికించిన బఠానీలు మరియు ఉడికించిన 2 బంగాళదుంపలు, కొంచెం కారం, ఉప్పు, కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మొత్తం స్మాష్ చేసినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పూరీల కోసం కొంచెం సూజీని తీసుకొని అందులో 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి మరియు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా నీరు పోసుకుంటూ మెత్తగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసుకొని చపాతీ పాముకున్నట్టు పాముకోవాలి. దానిపైన ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న క్యాప్తో రౌండ్గా పూరీలాగా కట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇవి హాట్ ఆయిల్లోనే నేను ఇక్కడ పూరీలు చాలా చిన్న సైజులో చేసుకున్నాను. కావాలంటే మీకు తగ్గట్టు పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. చిన్న పూరీలు చేస్తే చిన్నపిల్లలకి తినడానికి సులువుగా ఉంటుందని మా ఇంట్లో ఎక్కువ చిన్నపిల్లలు అయితే ఉన్నారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. బాయ్ బాయ్.